ఓటమి తర్వాత మొదటిసారి చంద్రబాబు ఇంటికొచ్చి అభినందనలు తెలిపారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోయిన తర్వాత మొదటిసారి ఆయనకి వచ్చి కలిసినట్టుగా అయితే తెలుస్తోంది. తాను ఓడిపోయిన తర్వాత ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఆయనైతే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఫుల్‌గా అయితే తన రాజకీయ ఓటమి ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు 1, 2 కాదు. నారా చంద్రబాబు నాయుడు గారినైతే ఎంతగా అవమానించాలో అంతకంటే దారుణంగా అవమానించారు. వయసు వ్యత్యాసం లేకుండా కూడా మాట్లాడారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఎంతగానో చాలా నీచాతి నీచంగా అయితే మారింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ కూడా చేయించారు. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం పట్ల ఆయన చాలానే వీక్‌నెస్‌ని అయితే ఆయనకి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో సైతం ఇబ్బంది కలిగించేలా చేశారు. కాబట్టి రాజకీయంగా అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ విషయంలో ఆ అభిమానులు సైతం దీని గురించి ఎలాగైనా నిర్ణయించుకోవాలని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అంతేకాకుండా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని నక్కజిత్తు ప్రయత్నాలు చేసినా ఆయన్ని క్షమించకూడదు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో రాజకీయంగా వచ్చినటువంటి విమర్శలను సైతం తిప్పికొట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. కేవలం వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలన్న విషయంలోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని కలిశారట. మరి చంద్రబాబు తనని గతంలో చేసినటువంటి పనుల కారణంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాని నిరాకరిస్తారా? లేదా అంగీకరించేలా చేస్తారా? అన్న విషయం అయితే చేయాలి. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న ఈ విషయం చూసి అందరూ కూడా ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల పట్ల అందరూ కూడా విముఖతను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుసుకొని షాక్‌లో ఉన్నారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయపరమైనటువంటి విధి విధానాల పట్ల ఇప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి వెగటుగానే ఉంది. కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలే లేకుండా ఉంటుంది.